తెలుగుదేశం పార్టీలో సంక్రాంతి పండుగ తర్వాత సందడి ప్రారంభం కానుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. ఇప్పటికే దాదాపుగా 100 నుంచి 120 పేర్లపై కసరత్తు నిర్వహించిన చంద్రబాబు ఈ జాబితా విడుదలకు సిద్ధమవుతున్నారు. మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం పండుగ తర్వాత జాబితా విడుదల చేయాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే 1-to-1 సమావేశాల్లో పలువురు నేతలకు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు వారి పేర్లను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పలుమార్లు భేటీ అయిన చంద్రబాబు సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికొచ్చినట్టు తెలిసిందే. ఇరుపక్షాల అధినేతల మధ్య ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, లోక్సభ, శాసనసభ వారీగా కూడా ఒక క్లారిటీకి వచ్చారు అని పార్టీ నేతలు చెబుతున్నారు. వీరిరువురు మినహా మరెవరూ కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనే అంశంపై రెండు పక్షాల్లో మరెవరికీ తెలియటం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటికే 3 సార్లు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నేతలతో చంద్రబాబు నిర్వహించిన 1-to-1 సమావేశాల్లో ఆయా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీలో సంస్థాగతంగా ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించి తొలి జాబితాను పండుగ తరువాత విడుదల చేస్తారు అని పార్టీ వర్గాల టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించి 3 జాబితాలను విడుదల చేస్తుంది. మరో 2 జాబితాల విడుదల అనంతరం ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో పూర్తి స్థాయి జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. దీంతో అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంపై పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భవిష్యత్ కార్యాచరణ, ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశాలపై ప్రాథమికంగా ఒక అవగాహనకొచ్చారు. అందుకనే తెలుగుదేశం తుది జాబితా ప్రకటనపై కూడా కసరత్తు ప్రారంభించింది. వైసీపీ నుంచి అనేక మంది టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో వారిని ఫిల్టర్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అనేక మందిని తెలుగుదేశం తిరస్కరించింది. ఆయా నియోజకవర్గాలలో వారిపై ఉన్న అభిప్రాయం ఏంటి, ప్రజల్లో ఇమేజ్ వంటి అంశాలపై సర్వే చేయించుకుని నివేదిక తెప్పించుకుంటున్నారు. అన్ని బాగున్నాయనుకుంటేనే వాళ్లను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ఇటువంటి వారిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైసీపీ నుంచి వచ్చే వారి వివరాలు ఇప్పటికే ఒక కొలిక్కి రావడంతో వీటిపై కూడా రేపో మాపో తుది జాబితాను ఖరారు చేసి విడుదల చేసేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.